ఎడారిలో సెలయేరు. జూలై 12వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. తుఫానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. తుఫానుల గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది. విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం. దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి. అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి. అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది. ఇది తుఫాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడన్నమాట. గాలి, నీరు లాంటి పంచభూతాల అల్లకొల్లోలం వల్ల తుఫానులు ఏర్పడతాయి. ఆత్మ సంబంధమైన తుఫానులైతే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి. అలాంటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది. అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు. అవి ఆరు బయట గాలి, వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి. కార్మికులు ఇలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు. కలప పని వాళ్ళు ఇలాంటి చెట్ల కోసమే వెతుకుతారు. ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్లను మీరెప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి. వాళ్ల చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావలసింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు, ఇరుకుగా ఎక్కలేనంత ఏటవాలుగా రాళ్లమయంగా ఉండి నరలోకపు తుపాకీ ముందు పేలుతూ నిన్ను ఎగరగొట్టే ప్రమాదాలు నిండి ఉన్న దారి. ఆ దారిలో పొదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి. పొడుచుకు వచ్చిన ముళ్ళు నీ నుదిటిపై గీసుకుంటాయి. విషజంతువులు దారికి ఇరుప్రక్కల బుసలు కొడుతుంటాయి. అది విచారం, సంతోషం ఏకమైన దారి. గాయాలు వాటిని మాన్పే మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి. కన్నీళ్లు, చిరునవ్వులు, శ్రమలు, విజయాలు, సంఘర్షణలు, గెలుపులు, కష్టాలు, ఆపదలు, పీడలు, అపార్థాలు, ఇక్కట్లు, బాధలు, వీటన్నిటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనలను విజేతలుగా నిలబెడతాడు. తుఫానుల్లో ప్రళయకాల పెను తుఫాను నట్ట నడుమ శ్రమ అనే పెనుగాలికి వరిచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో. ముందుకి సాగిపో. నీ శ్రమలన్నింటి మధ్య నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెబుతాడు. వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో నరకంలోని దయ్యాలన్నీ కలిసినా కదిలించలేని విశ్వాసంతో బయటకు వస్తావు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.